వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖులు, గ్రామస్తులు, మహిళా సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏకే ఫౌండర్ అంజయ్య యాదవ్, వార్డు సభ్యులు బద్రిగారి రవి, రమేష్ బాబు, రాజయ్య గౌడ్, రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానేత అని, ఆయన త్యాగాలు, పోరాట పటిమ మరియు ఆయన అధిరోహించిన ఉన్నత పదవులు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. అదేవిధంగా చంద్రయ్య, రమేష్ బాబు, డబ్బు నరసింహులు కూడా జగజీవన్ రామ్ గారి సేవలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని గుర్తు చేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బోయిని వెంకటయ్య, బొర్ర వెంకటేష్, పేరంగి శివయ్య, లంగరి గణేష్, శివకుమార్, బోట్ల వెంకటయ్య, కోడిగుడ్ల కృష్ణయ్య, వెంకటయ్య, బోయిని కృష్ణ, మాలేకాడి అంజలియ, మహిళా సంఘ సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. నమస్తే, వెల్కమ్ టు TG24 న్యూస్. భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో భాగంగా 118వ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల్ హెడ్ క్వార్టర్లోని గ్రామ పంచాయతీ ఆవరణలో బాబు జగజీవన్ రామ్ యొక్క జయంతి కార్యక్రమంలో భాగంగా చాలా మంది యువత ఇక్కడ వచ్చారు. ఒకసారి ఒక కార్యక్రమంలో భాగంగా మనము జగజీవన్ రామ్ యొక్క కార్యక్రమం ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి యువత ఎలాంటి సందేశం ఇస్తారనే విషయాన్ని క్లియర్ మనము ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసతులన్నీ ఏర్పాటు చేస్తూ అండ్ స్వాతంత్ర సమరంలో కాకుండా సో రాజకీయంలో కూడా మనం రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు ఏర్పడినటువంటి పాలనలో కూడా అతను కీలక పాత్ర పోషించి మన దేశం అభివృద్ధిలో మరియు గాంధీ గారి నేతృత్వంలో అతని అడుగుజాడల్లో నడుచుకుంటూ సో అంబేద్కర్ గారు రాసినటువంటి వాళ్ళందరూ కలిసి మనకు రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ సో భారతదేశ అభివృద్ధికి ఎంతో పెద్ద ఎత్తున ఆయన కృషి కూడా ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే దళితుల విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇందాక చంద్రప్ప గారు చెప్పినట్టుగా సో దళితుల విషయంలో కూడా మనకు ఆయన పెద్ద ఎత్తున ఆయన కార్యకలాపాలు అనేవి ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఆయన అణచివేయబడి ఆయన ప్రధానమంత్రి కాకుండా ఆగడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఎదగాలి, అందరూ మనం రాజకీయంలో అందరూ సమానమే, ఆ కులాలు మతాలు అతీతంగా మనం ఎదగాలనే ఆశయంతో వారు పనిచేశారు. సో ఇప్పుడున్న మన యువతకు కానీ గ్రామంలో ఉండే పెద్దలకు కానీ నేను తెలియజేసింది ఏంటంటే కులాలకు మతాలకు అతీతంగా మనం అభివృద్ధిలో అందరం పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ మన దేశ అభివృద్ధిలో మనవంతు పాత్రగా మనం ఎంత చేయగలిగితే అంత వాళ్ళ అడుగుజాడల్లో నడుద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను సందేశం ఇస్తూ నా ఈ చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని పురస్కరించుకొని గుండుమాల్ మండల గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ వార్డు మెంబర్స్, గ్రామంలోని ప్రజలు అందరం కూడా 118వ బాబు జగజీవన్ రామ్ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త. 1908వ సంవత్సరంలో జన్మించినటువంటి ఆయన చాలా ఈ దేశానికి ఎనలేని కృషి చేసి 1977 నుంచి 79 సంవత్సరం వరకు కూడా భారత ఉప ప్రధానిగా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. ఈరోజు గుండుమాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ దగ్గర గౌరవ సర్పంచ్ గారు కొల్ల శ్రీశైల యాదవ్ గారు, అలాగే ఏకే స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ అంజయ్య యాదవ్ గారు, అలాగే గ్రామ పెద్దలు, వార్డు మెంబర్స్, అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు గుండుమాల్ గ్రామం లోపల బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశానికి అనేక సేవలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే మన భారత ఉప ప్రధాని మాత్రమే కాకుండా భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయం లోపల మన దేశానికి కరువు రాకుండా ఉండడానికి కోసం అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసి ఎంతో కృషి చేసిర్రు. అలాగే ఈ దేశం లోపల కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిండు. అప్పుడు ఇది మన లేబర్స్ పైన కూడా అనేక ఉన్నటువంటి మార్పులు తీసుకొచ్చిండు, గొప్ప సేవ చేసిండు. కానీ ఈ దేశం లోపల తను ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా కొందరు కుట్రల వల్ల కూడా తను ప్రధానమంత్రి కాలేకపోయాడు.
ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ తో పాటు సమానంగానే అనేక రకాలుగా కుల వివక్షత కూడా గురైండు. ఈ దేశం లోపల కులాలు కావాలి, ఈ కుల రహిత దేశం కావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిండు. ఆయన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ కులం పోతలేదు. ఈ కులాన్ని ఎప్పుడైతే నిర్మూలిస్తామో ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా సమానంగా బతుకుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఇచ్చిన అవకాశానికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ జై భీములు. ఈనాటి కార్యక్రమము డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి. మరి జగజీవన్ రామ్ అంటే అతను ఎవరు చాలా మందికి తెలియకపోవచ్చు. బాబు జగజీవన్ రామ్ అంటే ఒక మాదిగ కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి, ఒక దళితుడు. అతను బీహార్ రాష్ట్రంలో షాబాద్ జిల్లాలో జన్మించిండు. 1908 సంవత్సరంలో పుట్టి 1986లో అతను పరమపదించారు. 50 ఏళ్ల రాజకీయ అనుభవం. అతను సుదీర్ఘ పోరాటంలో చేసి అనగాని కులాలకు ఎన్నో సేవలు అందించి హక్కులు కల్పించిండు. స్వాతంత్ర సమరయోధుడు, బహుప్రజ్ఞశాలి, ఆర్థిక శాస్త్రవేత్తగా పార్లమెంటులో అతి చిన్న వయసు లోపలే బీహార్ రాష్ట్రంలో 27 సంవత్సరంలో ఎమ్మెల్యేగా వచ్చి నెహ్రూ ప్లేన్లో అత్యధికంగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఒక దళితుడు అంటే భారతదేశంలో ఒక బాబు జగజీవన్ రామ్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరియు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి కాలంలో బుర్ర రామకృష్ణ ప్లేన్లో ఒక మాదిగా మంత్రి పదవి ఇవ్వాలంటే మరి శంకర మహాదేవ్ గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే బాబు జగజీవన్ రామ్ చెప్పడం వల్లనే శంకర్ మహాదేవ్ గారికి తెలంగాణలో మంత్రి పదవి రావడం జరిగిందంటే అది బాబు జగజీవన్ రామ్ వల్లనే వచ్చింది. ఒక మాదిగ కులం కూడా ఒక మానవ రాజ్యాంగం ప్రకారం రాసిన హక్కులను కాపాడుకోవాలంటే అతను ఎన్నో సేవలు అందించారు. మరి భారతదేశానికి బహుజనులకు 2 కళ్ళు, ఒక కన్ను అంబేద్కర్ అయితే రెండో కన్ను బాబు జగజీవన్ రామ్. మరి అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ కంటే 17 ఏళ్ళు పెద్దోడు. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టాలను అమలు పరుస్తారని చెప్పి ఇతను పార్లమెంట్ లో ఎన్నో విషయాలు కొట్లాడి దాన్ని అమలు పరచడంతో కృషి చేసి ఎంతో సహాయం చేశాడు. మరి ఆ కాలంలో కాంగ్రెస్ నెహ్రూ మరియు కాంగ్రెస్ దళిత నాయకులుగా నమ్మినట్టుగా ఉండి 3 శాఖల్లో పనిచేసి మొదటిగా కార్మిక శాఖ అని, రెండవది వ్యవసాయ కార్యకర్త అని, వ్యవసాయ మంత్రి అని, మూడవది రక్షణ శాఖగా ఇచ్చారు. మరి 1970లో ఎమర్జెన్సీ ఇండియా ఏర్పడినప్పుడు రక్షణ శాఖ మంత్రి ఉండి ఎన్నో దేశాల కోసం కాపాడిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. మరి బాబు జగజీవన్ రామ్ విషయాలు ఏంటంటే ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. అతను అనగారి కులంలో పుట్టాడు, ఒక దళితుడు. అతని 1908లో పుట్టి 1909 వరకు అతను ప్రాథమిక విద్య, 1929లో అతని మెట్రికులేషన్ చదివాడు. ఆ కాలంలో మెట్రికులేషన్ అంటే పదతరగతి. 1931లో కలకత్తా మద్రాసులో పట్టభద్రులు అయ్యారు. తర్వాత అతను స్వాతంత్ర సమరంలో పాల్గొని మరి స్వాతంత్ర ఉద్యమంలో పీటీటీ ఉద్యమంలో గాంధీతో పాటు ఆయన ఉద్యమంలో సేవలో పాల్గొన్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి మరి 5 శతాబ్దాలంటే 50 సంవత్సరాలు రాజకీయ అనుభవంలో ఉండి ఒక్కనాడు ఓటమి లేకుండా ఉన్న వ్యక్తి, దళితుడు, మహానీయుడు అంటే ఒక బాబు జగజీవన్ రామ్ అని పార్లమెంట్ లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అతనికి అదే విధంగా ఉన్నా కూడా మరి చివరకు ఎన్నో శాఖ చేసినా కూడా మరి ఎమర్జెన్సీ ఇండియా లోపల 1970లో మరి మురాజ్ చేసేది ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇతను కూడా ఒక కళ ఉండేది. నేను కూడా ప్రధానమంత్రి కావాలనుకున్న టైం లోపలే అగ్రకులాలు కలిసి అతను ప్రధాని కాకుండా రేపు ప్రధానమంత్రి అయితే అనగానే ఈ రోజు రాత్రికి అతను యాక్సిడెంట్ చేసి చెప్పడం జరిగింది. ఇది అగ్రకులాలకి అది ముప్పు. దానివల్ల ఈ దళితులకు ఒక అన్యాయం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు దళితులు రాష్ట్రంలో కానీ పార్లమెంట్ లో కానీ దళితులు ఎక్కువ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు అవుతున్నట్టే ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారము ఆ దాన్ని చట్టంలో అమలు చేయాలని ఈ మహారాజు కూడా బాబు జగజీవన్ రామ్ కూడా ఎన్నో విషయంలో న్యాయం కోసం కొట్లాడి కాని జాగాల్లో కూడా కొట్లాడి న్యాయం కల్పించడానికి ఎంతో కృషి చేశారు. ఇది ఒక్క రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ ఏ మానవునికి అన్యాయం జరిగినట్టే దాన్ని ఎదుర్కొన్నాడు. దానికి గుర్తింపుగా అతనికి మళ్ళీ పేరు మర్చిపోకుండా పోయిన సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల కూడా అతని బిడ్డ అయినటువంటి మీరా కుమార్ కూడా బాబు జగజీవన్ రామ్ బిడ్డని, ఒక జగజీవన్ రామ్ బిడ్డ 50 ఏళ్ళు పార్లమెంట్ లో పనిచేసేందుకు అతని గుర్తింపుగా అతని బిడ్డకు కూడా పార్లమెంట్ లో ఒక స్పీకర్ పదవి ఇచ్చిండు. ప్రతి ఒక్క నాయకుడు కూడా అతని అధ్యక్షాన్ని పిలవాలంటే అధ్యక్షులంతా అతను నిలిచి ఉండాలంటే మీరా కుమారి బిడ్డ కూడా పార్లమెంట్ లో ఎన్నికేషన్ కూడా అతని పేరు, అతని స్థానం, అతని శిరస్థానం. అందుకే అతని పేర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. అతను ఎన్నో సేవ చేశాడు. మరి అంబేద్కర్ తర్వాత కూడా రెండో వ్యక్తి మనకు జగజీవన్ రామ్.
అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రం కూడా దాన్ని అమలు చేయకపోతే హక్కుల కోసం కొట్లాడి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ కొన్ని రాష్ట్రాల్లో కొట్లాడి కాని పని కూడా ఎంతో కృషి చేసి న్యాయం కల్పించిండు. అటువంటి వ్యక్తిని ఈసారి కాకుండా మనసారి కూడా గ్రామ పంచాయతీ కూడా సిఫార్సు తీసుకొని అతని జయంతి కూడా అంబేద్కర్ లాగానే గ్రామ పంచాయతీగా అధికారికంగా నిర్వహించాలని గ్రామ పంచాయతీ కోరుతున్నాను. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మరి బదిలాన్ గారికి, అదేవిధంగా రఘారెడ్డి గారికి, మరి ఉప చెన్నయ్య గారికి, మరి వార్డు మెంబర్ రమేష్ బాబు గారికి, వేదిక నాయకుడు ఏకే ఫౌండేషన్ చైర్మన్ అధికారి అంజయ్య యాదవ్ గారికి, కూరగాయల యాదవ్ సంఘం అధ్యక్షులు మామ మల్లయ్య గారికి, దళిత సంఘం అధ్యక్షులు వెంకటరావు గారికి, ప్రధాన కార్యదర్శి శివరాజ గారికి, అందరికీ గణేష్ కు సలహాదారులకు అందరికీ పేరు పేరున వందనములు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.